అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2025కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అన్న దాని మీద రెగ్యులర్గా రిపోర్ట్స్ అందిస్తున్నాం. ఇప్పటికే అనేక జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం వీడియోల రూపంలో తెలియజేస్తున్నాం. అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటే కావాలంటే చూడొచ్చు. ఈరోజు మనం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతంలో రాజకీయ వాతావరణం ఎట్లా ఉంది. సహజంగా కాసింత వేడిగా ఉండే జిల్లా, నిత్యం పొలిటికల్ టెన్షన్స్ కనిపించేటువంటి జిల్లా. ఈ జిల్లాలో మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6కు 6 స్థానాలు కూటమి ఖాతాలో చేరాయి. 5 చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక చోట బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు. ఈ జిల్లా నుంచి ఇప్పుడు 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడి నుంచే గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ ధర్మవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ చంద్రబాబు క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా పెనుకొండలో గెలిచినటువంటి ఎస్ సవితమ్మ, ఆమె కూడా ప్రస్తుతం బీసీ సంక్షేమం, చేనేత, జౌళి వంటి శాఖలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ జిల్లాలో మొత్తం గెలిచినటువంటి 6 ఎమ్మెల్యేలో 4 తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వాళ్లే కావడం విశేషం. అందులో మళ్ళీ 2 మంత్రులు కూడా మొట్టమొదటిసారి చట్టసభలకు ఎన్నికయ్యారు. వీరిద్దరితో పాటు మరొక 2 జూనియర్లు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కదిరిలో కందికుంట వెంకటప్రసాద్, ఇలా మొత్తంగా 6 ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ఎలా ఉందో చూద్దాం. మొదటగా మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి పెట్టని కోట లాంటిది. కానీ అనూహ్యంగా ప్రయోగాలు చేసి ఆ పార్టీ 2024లో చేతులు కాల్చుకుంది. ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చాం అని ఘనంగా చెప్పుకుని చివరికి పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యి చాలా స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగినటువంటి మడకశిర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎంఎస్ రాజు గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. చాలా మంచి వాగ్దాటి కలిగినటువంటి నేతగా, చురుగ్గా ఉండేటువంటి యువనేతగా ఆ పార్టీలో గుర్తింపు ఉంది. గడిచిన ఏడాది కాలంగా నియోజకవర్గ వాసులకి అందుబాటులో ఉంటున్నారు అనేటువంటి పేరు సంపాదించారు. కానీ నియోజకవర్గంలో పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కానీ, లేకుంటే పార్టీకి అంతగా పట్టు లేనటువంటి మండలాల్లో పట్టు పెంచుకునేటువంటి ప్రయత్నంలో కానీ సక్సెస్ కాలేకపోయినట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా పెద్దగా ఈ ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదనేటువంటి అభిప్రాయం కూడా ఎంఎస్ రాజుకి ఎదురుగాలికి కారణమవుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ మాత్రం నియోజకవర్గం విషయంలో బలమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఫెయిల్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి తిప్పేస్వామి మొన్నటి ఎన్నికల్లో ఆయన పక్కన పెట్టిన తర్వాత ఆయన ఈ ఏడాది కాలంగా పెద్దగా చొరవగా ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ నియోజకవర్గ వ్యాప్తంగా గట్టి పట్టుండడం ఆ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత మొదలైనటువంటి తరుణంలో ఆ పార్టీ దీన్ని అవకాశంగా మలుచుకుంటే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి మడకశిర మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారే అవకాశం అయితే ప్రస్తుతానికి సంకేతంగా కనిపిస్తుంది. ఆ తర్వాత హిందూపురం తెలుగుదేశం పార్టీకి ఇక తిరుగులేని నియోజకవర్గం. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటమి పాలు కానటువంటి నియోజకవర్గం. అందులోనూ నందమూరి ఫ్యామిలీ నుంచే దాదాపు 4 ఎన్నికైనటువంటి నియోజకవర్గం. ఇది దాదాపు 9వసారి నందమూరి కుటుంబీకులు ఇక్కడి నుంచి విజయం సాధించినటువంటి రికార్డు హిందూపురంలో ఉంది. తెలుగుదేశం పార్టీ వాడవాడలా విస్తరించి బలమైనటువంటి పట్టున్నటువంటి ప్రాంతం. స్థానిక ఎన్నికల్లో హిందూపురం పట్టణంలో కొంత ఎదురుదెబ్బ తిన్నప్పటికీ ఆ తర్వాత నిలదొక్కుని సాధారణ ఎన్నికల్లో మళ్ళీ విజయకేతనం ఎగరవేసింది. అయితే హిందూపురంలో ఈవీఎంల వ్యవహారం చాలా యథేచ్ఛగా బయటపడింది. ఇక్కడ 34వ నెంబర్ పోలింగ్ బూత్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి కేవలం ఒకే ఓటు దక్కినటువంటి వ్యవహారం చాలా పెద్ద దుమారం రేపింది. ఈవీఎంల మీద అనుమానం పెంచింది. ఇక ఆ తర్వాత కూడా గడిచిన ఏడాది కాలంగా నియోజకవర్గానికి అడపాదడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ వస్తూ ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలకృష్ణ తరపున ఆయన అనుచరులు పెద్ద స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో
పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలకి ఈ ఏడాదిలో పెద్దగా ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు అనేటువంటి అభిప్రాయం జనాల్లో వినిపిస్తుంది. దీనికి తోడుగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత దీపిక మరోసారి క్రియాశీలకంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొన్నటి అవిశ్వాస తీర్మానంలో హిందూపురం మున్సిపాలిటీని కోల్పోవడం ఆ పార్టీ శ్రేణుల్లో కొంత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే రీతిలో సాగింది. అయితే తిరిగి మళ్ళీ కోలుకునే దానికోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికీ టీడీపీకి పూర్తి స్థాయిలో సానుకూలత కనిపిస్తున్నటువంటి ఈ జిల్లాలోని ఏకైక నియోజకవర్గంగా హిందూపురాన్ని మనం చెప్పొచ్చు. దాని తర్వాత మరొక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పెనుకొండ. ఇక్కడ అటు తెలుగుదేశంలో ఇటు వైఎస్ఆర్సీపీలో 2-3 శిబిరాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రెండు పార్టీల్లోనూ కూడా సఖ్యత అయితే పూర్తిగా కరువైంది. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి వలస వచ్చినటువంటి ఉషశ్రీ చరణ్ కారణంగా సవితకి చాలా సునాయాసంగా విజయం దక్కింది. అదే సమయంలో ఎంపీగా పార్థసారథి బరిలో ఉండడంతో ఓట్ ట్రాన్స్ఫర్ కూడా సునాయాసంగా నడిచింది. కానీ ఇప్పుడు ఏడాది కాలంగా ఎంపీ ఎమ్మెల్యే మధ్య సాగుతున్నటువంటి ఆధిపత్య పోరుతో పెనుకొండలో తెలుగుదేశం పార్టీ కోటకు బేటలు వారే ప్రమాదం ఉందనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా సవిత నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించడంలోనూ ప్రజా సమస్యల మీద స్పందిస్తారు అనేటువంటి అభిప్రాయం కారణంగాను దూకుడుగా ఉండే మహిళా నేతగా ఆమెకు ఉన్నటువంటి గుర్తింపు మూలంగాను తన పట్టు నిలుపుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. అదే సమయంలో ఏడాదిగా నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం ఆమెకు కాసింత డిసడ్వాంటేజ్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక వైఎస్ఆర్సీపీకి ఇక్కడ నాయకత్వం కొరత అయితే ఉంది. ఉషశ్రీ చరణ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆమె పెద్దగా శ్రద్ధ పెడుతున్నటువంటి దాఖలాలు లేవు. అప్పుడప్పుడు గెస్ట్గా వచ్చి వెళుతున్నారనేటువంటి అభిప్రాయం ఉంది. ఆమె మీద వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనే పూర్తి స్థాయిలో సానుకూలత లేదు. ఇది ఇప్పటికీ సవితకి బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. దాంతో పెనుకొండ కూడా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ మొగ్గు ఉన్నటువంటి నియోజకవర్గం. పుట్టపర్తి అనూహ్యంగా ఇక్కడి నుంచి పల్లె సింధూర విజయం సాధించారు. ఈమె అసెంబ్లీలో కాసింత చొరవగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలు వినిపించేదానికి కృషి చేస్తున్నారు. కానీ కరువు ప్రాంతం అనేక రకాల సమస్యలతో పేరుకుపోయినటువంటి ప్రాంతం కావడంతో నియోజకవర్గంలో ఆశించినంత మేర ఆమె కృషి కనిపించడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆమె మామ పల్లె రఘునాథ్ రెడ్డి కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాజీ మంత్రిగా ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు ఈమె కలిసి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా రఘునాథ్ రెడ్డిదే మొత్తం పెద్ద పాత్రగా నియోజకవర్గంలో కనిపిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడంతో నియోజకవర్గ వాసుల్లో కొంత అసంతృప్తి అయితే మొదలైంది. అదే సమయంలో ప్రభుత్వ తీరు మీద కూడా నియోజకవర్గంలో అసహనం అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఇక్కడ చొరవగా పనిచేస్తున్నటువంటి దాఖలాలు లేవు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించకుండా ఆయన పూర్తిగా బెంగళూరుకి పరిమితం అయిపోయారనేటువంటి అభిప్రాయం ఉంది. దాంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ యాక్టివ్గా లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ ఈ ఏడాది కాలంలో పూర్తిగా గాడిలో పడినట్టుగా కనిపించడం లేదు. మరి ఆ పార్టీ తిరిగి గాడిలో పడి ఎలాంటి ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం మీద అసంతృప్తి, ఎమ్మెల్యే తీరుతో అసంతృప్తి మొదలైనటువంటి తరుణంలో దాన్ని ఏ మేరకు వినియోగించుకుంటుందన్న దాన్ని బట్టి ఇక్కడ భవిష్యత్ వైఎస్ఆర్సీపీకి ఆధారపడి ఉంటుంది. ఇక ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ చాలా కీలకమైనటువంటి రసవత్తరమైనటువంటి పోరు సాగింది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటూ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడిని బీజేపీకి చెందిన సత్యకుమార్ మట్టి కనిపించారు. దాదాపు 3000 పైబడినటువంటి ఓట్ల తేడాతో ఓడించి అనూహ్యంగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఇప్పుడు మంత్రి కాగలిగారు. కానీ నియోజకవర్గంలో పరిస్థితిని మాత్రం ఆయన చక్కదిద్దుకోలేకపోతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీ ముసుగులో వచ్చి నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు అంటూ మిత్రపక్ష టీడీపీ శ్రేణులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాయి. రెండో వైపు వైఎస్ఆర్సీపీ దూకుడుగా కదులుతుంది. ఇవన్నీ ఇప్పుడు సత్యకుమార్కి అప్పుడే ఎదురుగాలి వీస్తుందా అనేటువంటి అభిప్రాయానికి వచ్చేందుకు ఆస్కారం ఇస్తుంది. ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రంలోనే
సత్యకుమార్ తీరు పట్ల చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి అన్ని సెక్షన్స్లోనూ కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు అండగా నిలబడినటువంటి వర్గాలు కూడా ఏడాదికే ఎమ్మెల్యే వ్యవహార శైలి పట్ల ముఖం మొత్తినట్టుగా భావిస్తున్నారు. నియోజకవర్గానికి సమయం ఇవ్వకుండా, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా, కనీసం మిత్రపక్షాలకి ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా సాగుతున్నారు అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన కేతిరెడ్డి చురుగ్గా కదిలేదానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ఇటీవల పార్టీగా నిర్వహించినటువంటి వెన్నుపోటు దినం కానీ ఇతర అనేక కార్యక్రమాల్లో చొరవగా ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పుడు కేసులు బనాయించారనేటువంటి పేరుతో కార్యకర్తలకు అండగా ఉండే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ మళ్ళీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి అనుకూలంగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ధర్మవరంలో ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి మళ్ళీ మొగ్గుంటుంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వినిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పూర్తి సానుకూలంగా కనిపిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ధర్మవరం ముందుంటుంది అనేటువంటి అభిప్రాయం చాలామందే వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత కదిరి అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రయోగం చేసి ఇక్కడ ఓటమి పాలైంది. 2014లో 19లో కూడా గెలిచినటువంటి ఆ పార్టీ 24లో సునాయాసంగా హ్యాట్రిక్ కొడుతుందని భావిస్తే ఆ పార్టీ చేసినటువంటి ప్రయోగాలు పూర్తిగా బెడిసి కొట్టాయి. దాంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున కందికుంట వెంకట ప్రసాద్ విజయం సాధించగలిగారు. ఆయన సామాజిక వర్గ బలం కూడా కలిసి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కూడా బలంగా వీయడంతో ఆయన సునాయాసంగా విజయం సాధించగలిగారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజా సమస్యల మీద కదులుతారు, ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు అనేటువంటి గుర్తింపు అయితే తెచ్చుకోగలిగారు. కానీ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు కానీ అమలు కాకపోవడంతో చాలామంది ప్రజల్లో అప్పుడే ప్రభుత్వం పట్ల వ్యతిరేక పవనాలైతే వీస్తున్నాయి. ఇవి ఎంత మేరకు వీస్తాయి, దాన్ని ఎమ్మెల్యే ఏ రీతిన అడ్డుకోగలరు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. అదే సమయంలో వైఎస్ఆర్సీపీలో ఇక్కడ పూర్తి స్థాయిలో సఖ్యత ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ పార్టీ కుదురుకున్నటువంటి స్థితి అయితే లేదు. మరి నియోజకవర్గంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి బలమైనటువంటి ఇన్ఛార్జిని నియమిస్తారా, పార్టీ మళ్ళీ పూర్తి స్థాయిలో గాడిలో పడే ప్రయత్నం జరుగుతుందా అనే దాన్ని బట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ భౌతవ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కొంత మొగ్గు అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇక్కడ సత్యసాయి జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2 చోట్ల వైఎస్ఆర్సీపీకి కొంత సానుకూలత కనిపిస్తుండగా మిగిలిన 4 నియోజకవర్గాలకు గాను 2 చోట్ల పూర్తిగా కూటమికి అనుకూల వాతావరణం ఉంది. మరొక 2 చోట్ల గట్టిగా ఇరుపక్షాలు తమ పట్టు కోసం ప్రయత్నం చేస్తున్న దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్టుకు సంబంధించినటువంటి శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్ట్. రేపు మరొక జిల్లాతో మీ ముందుకు వస్తాం. ఇలాంటి అన్ని రిపోర్ట్లు కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. కావాలంటే జిల్లాల వారీగా కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.